కావాలని ఏమైనా కోరికలు ఉన్నాయా? నేను కొంచెం హైట్ కదా, యావరేజ్ హైట్ ఉన్న అమ్మాయి అయితే బెటర్ అన్న ఫీలింగ్. నువ్వు ఫస్ట్ ఫ్లోర్ లో ఉండి అమ్మాయి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటే ఎట్ట వర్కౌట్ అవుద్ది? అమ్మాయి కూడా ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటేనే అన్నిటికీ బాగుంటుంది. అర్థమైందా? ఇంకేమన్నా ఉన్నాయా? చదువుకున్న అమ్మాయి అయితే బెటర్. ఏంటి బెటరు? తింటావా చదువుని? చదువుకునే కాడి నుంచి నువ్వు నేను సమానం, బొంగు భోషణం అని ప్రతిరోజు గొడవలు. పుట్టే పిల్లలకి ఏబిసిడీలు ఒంట్లు నేర్పించుకుంటే చాలు. కొంచెం వాడండి అయ్యా. ఇంకా ఏమైనా ఉన్నాయా? ఎవరు లేని అమ్మాయి అయితే అమ్మని బాగా చూసుకుంటుందని నా ఫీలింగ్. సంక నాకిపోతావు. ఈ ప్రపంచంలో నీకు అన్నిటికంటే ఇష్టమైంది ఏంటో తెలుసా? నువ్వే బాబు. అప్పుడు ఐడియా వచ్చింది. నేను నీలా మారిపోయాననుకో, నువ్వు నీతో ఎంత ఆనందంగా ఉన్నావో నాతోనూ అంతే ఆనందంగా ఉంటావు. మార్పు అనేది ఎప్పుడో అప్పుడు ఎక్కడో అక్కడ మొదలవ్వాలి. ఆ మార్పే కనుక మీలో వస్తే మొదటిగా సంతోషించేది నేనే. చూడు, మన సంతోషం కోసం 10 మందిని బాధ పెట్టడం కంటే 10 మంది సంతోషం కోసం మనం బాధపడ్డా పర్వాలేదు. నేను ఈ ఆటలో బాగా ఆరితేరిన దాన్ని. ఇంతవరకు నన్ను ఢీకొట్టి ఎవ్వరూ నిలబడలేదు. ఇంతవరకు మీరు అనుభవం లేని వాళ్ళతో ఆడుంటారు. నాలాంటి సమబుద్ధి మీకు దొరికుండదు. నాతో ఆట చాలా ప్రమాదకరం. ప్రమాదం లేకపోతే ఆటలో మజా ఏముంటుంది అత్తయ్య? పైగా మీలాంటి వాళ్ళతో ఆడే అవకాశం అస్తమానం రాదు. వచ్చిందిగా. నువ్వు నాకు నచ్చదేంది? నేను చూడలేదని ఓ పులిపికి పోతాంటావంట కదా. సబ్స్క్రైబ్ ప్లీజ్.